హలో అండి. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి జీడిపప్పు పాకం అనేది తయారు చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నానండి నేను. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది వచ్చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఇలాగా డ్రై రోస్ట్ చేస్తే కొంచెం మనకి క్రిస్పీగా ఉంటాయన్నమాట తినేటప్పుడు. సో జీడిపప్పు అయితే రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. సో నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట జీడిపప్పు. హాఫ్ కప్పు జీడిపప్పుకి కప్పు బెల్లం తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా కూడా వాడుకోవచ్చు. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం అయితే వెంటనే కరిగిపోయింది. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఒక 2 కానీ 3 కానీ ఇలాచీ వేసుకోండి. మంచి అరోమా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూను కరిగించిన నెయ్యి వేసుకోండి. బెల్లం కరుగుతుంది కదా, ఆ పాకం రెడీ అయ్యేలోపు ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా మొత్తం గ్రీజ్ చేసుకోండి ఈ ప్లేట్ అంతా కూడా. ఇప్పుడు ఈ పాకం అనేది రెడీ అయిందో లేదో తెలుసుకుందాం మనం. ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్లో వాటర్ వేసుకొని, ఇంకా రెడీ అవ్వలేదండి ఎందుకంటే మనకి ఇట్లాగా ఉండపాకం లాగా అంటే స్మూత్గా రావాలన్నమాట. బెల్లం పాకం ఒక రాలేదు, ఇది ఇంకా రెడీ అవ్వాలి. ఆల్మోస్ట్ పాకం రెడీ అయినట్టేనండి. ఒకసారి చూద్దాం. సో ఇలా మనకి స్మూత్గా బాల్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ జీడిపప్పు అంతా కూడా దీనిలో వేసుకోండి. ఈ బెల్లం పాకం అంతా కూడా ఈ జీడిపప్పుకి బాగా అప్లై అయ్యే విధంగా ఇలా మెల్ట్ చేసుకోండి. సో పాకం అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత చక్కగా ఒక స్పూన్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో సెట్ చేసుకోండి అంతా. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కూల్ అవనివ్వండి. సో 10 మినిట్స్ అయిపోయింది, కూల్ అయింది కదా. చూసారా, అచ్చు అచ్చు వచ్చేసింది మనకి. దీన్ని ఇప్పుడు మనం బ్రేక్ చేద్దాం. నాకు కూడా చూసారు కదండి, చక్కగా వచ్చిందనమాట.
చూసారు కదండి, జీడిపప్పు పాకం అయితే రెడీ అయిపోయింది, మనకి చక్కగా వచ్చిందనమాట. సో మీరు కూడా ఈ సంక్రాంతికి పిండి వంటల్లో భాగంగా ఇలా జీడిపప్పు చిక్కీ అంటారు కొంతమంది, జీడిపప్పు పాకం, జీడిపప్పు చెక్క ఎట్లా అయినా అనుకోవచ్చు అనమాట. కాకపోతే ఏదైనా సరే పిండి వంటకం అనేది మనం చేసే పాకాన్ని బట్టి ఉంటుందండి. సో పాకం ఇందాక నేను ఎలాగా మనం ఐడెంటిఫై చేస్తాం చూపించాం కదా, మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ వస్తుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయగలరు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.